హాయ్ హలో వెల్కమ్ టు హ్యాపీ టీవీ వినోదాల హరివిల్లు. ఈ రోజు మనం కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వచ్చాము. కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ బిగ్ బాస్ గురించి రివ్యూ తెలుసుకోవడానికి వచ్చాము. ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? వీరనారాయణ రెడ్డి. ఓకే, మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను మేడం. ఓకే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రీతు చౌదరి. ఓకే, ముందు వీక్ ఎలిమినేట్ అయ్యారు కదా, వాళ్ళ గేమ్ ఎలా అనిపించింది మీకు? గేమ్ బానే ఉంది మేడం. ఓకే, ఇంకా రితు చౌదరి కాకుండా ఎవరెవరు ఫేవరెట్? ఇంకా ఇమానియల్. ఎవరి గేమ్ బాగా నచ్చింది గేమ్ పరంగా? గేమ్ పరంగా ఇంకా 1 వీకే కదా అవుతుంది, ఇంకా ముందు ముందు వెళ్తే ఇంకా అవుతుంది. ఓకే, ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఈసారి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అవుతారు. ఓకే, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతా, చెప్తారా? ఓకే, అడగండి మేడం, చెప్పేస్తాను. టీవీ మధ్యలో ఏముంటది? టీవీ మధ్యలో ఏముంటుంది? స్క్రూ ఉంటుంది. కాదు, ఇవి ఉంటుంది. ఓకే, కరెక్ట్. గుడ్డు పగలగొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేయాలి? గుడ్డు పగలగొట్టకుండా ఆమ్లెట్ ఎట్టేస్తారు మేడం. ఎలా వేస్తారు అదే క్వశ్చన్. గుడ్డు పగలగొట్టకుండా తెలియదు మేడం. గుడ్డు పగలగొట్టకుండా ఆమ్లెట్ ఎలా వేయాలి? పగలగొట్టకుండా ఆమ్లెట్ వేసి కష్టము, తెలియలేదు. తెలీదా? మీకు తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇంకో క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు మేడం నన్ను? 4 సార్, అడిగింది 4 సార్. ఇది 4th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. అదొక ప్రదేశం సార్, అదొక ప్రదేశం. అక్కడికి వెళ్ళేటప్పుడు 105 మంది వెళ్తారు, వచ్చేటప్పుడు 109 మంది వస్తారు. ఎంతమంది వెళ్ళి ఎంతమంది వస్తారు? ఆ ప్రదేశం ఏంటి? నేను డిప్లొమా డిస్కంటిన్యూ మేడం. నాకు ఇట్లా క్వశ్చన్ అని అడిగితే నాకు ఏం తెలుస్తుంది? డిప్లొమా డిస్కంటిన్యూ సార్. ఫస్ట్ అడిగినప్పుడు బీటెక్ అని చెప్పారు. క్వశ్చన్ ఆన్సర్ రానప్పుడు ఇట్లా చెప్పుకోవాలి కదా. తెలీదా సార్? మీకు తెలిస్తే కామెంట్ లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.